ఏపీపీఎస్‌సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024 అఫీషియల్ కీ విడుదలైంది. తగినన్ని తప్పులతో. అంటే సుమారుగా ఒక 9 వరకు అభ్యంతరాలు నేను చూసాను. వాటిలో ఒకటి మాత్రమే నేనిప్పుడు విశ్లేషిస్తున్నాను. సో, ఈ క్వెషన్ అది. ఈ ప్రీవియస్ నిన్న కూడా దీని మీద ప్రత్యేకంగా ఒక వీడియో చేయడం జరిగింది. దీంట్లో ఆన్సరే లేదు డైరెక్ట్‌గా. కానీ ఏపీపీఎస్‌సి దీనికి ఒక ఆన్సర్ క్రియేట్ చేసి ఒక లెజెండరీ ఆన్సర్ ఇచ్చింది. సో, యాక్చువల్‌గా అయితే చాలామందికి ఏం చెప్తున్నారంటే 3 అబ్సల్యూట్‌లీ కరెక్ట్. బట్ క్వెషన్‌లో ఇన్‌కరెక్ట్ స్టేట్‌మెంట్ గుర్తించమన్నారు. సో, 3 అబ్సల్యూట్‌లీ కరెక్ట్ కాబట్టి 1-4 ఆన్సర్‌గా ఎలిమినేషన్ పద్ధతిలో వెళ్ళిపోయారు. బట్ ఆ ఎలిమినేషన్ పద్ధతి కూడా పర్ఫెక్ట్ కాదు. సో, అఫీషియల్ కీ ప్రకారం ఏంటి అంటే 3 సుప్రీం కోర్ట్ ఇన్ ద మినర్వా మిల్స్ కేస్ హాస్ కన్సిడర్డ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ హార్మనీ అండ్ బ్యాలన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఇది ఎవరికైనా తెలుసు. కానిస్టేబుల్ కాడి నుంచి సివిల్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల వరకు ఎవరికైనా ఈ విషయం తెలుసు. సో, ఇది పర్ఫెక్ట్‌గా కరెక్ట్ స్టేట్మెంట్. దాన్ని ఇన్‌కరెక్ట్ అని అఫీషియల్ కీలో వచ్చింది. సో, నేను ఇక్కడ ఇచ్చినటువంటి ప్రీవియస్ వీడియోలో కూడా ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ ప్రకారం వాస్తవానికి స్టేట్మెంట్ 4 కూడా కరెక్టే. అంటే ద ప్రెజెంట్ ఇంటర్ప్రిటేషన్ విత్ రెస్పెక్ట్ టు ది ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఈస్ ద సేమ్ రీఇటరేషన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ దట్ వాస్ propounded బై ది సుప్రీం కోర్ట్ ఇన్ ద చంపకం దొరాయిరాజన్ కేసు. సో, అంటే ప్రాథమిక హక్కులకే సుపీరియారిటీ ఉంటుంది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్‌తో కంపేర్ చేసుకుంటే. ఇదే అంశాన్ని కేశవానంద భారతి కేసులో కొనసాగించారు. మినర్వా మిల్స్ కేసులో చెప్పారు. తర్వాత ఇప్పటికి అదే నడుస్తుంది. కాబట్టి యాక్చువల్‌గా అయితే 3 అండ్ 4 ఆన్సర్ అవుతుంది. సో, ఈవెన్ మీకు కింద ఇచ్చినటువంటి బ్లాక్ అండ్ వైట్‌లో ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్‌లో కూడా మనం ఇట్స్ ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ పుస్తకంలో ఉన్నటువంటి ఒక స్క్రీన్ షాట్ ఇది. దాంట్లో కూడా అదే అంశం పొందుపరచబడింది. సో, ప్రెజెంట్ పొజిషన్ ఈస్ ది ఫండమెంటల్ రైట్స్ ఎంజాయ్ సుప్రీమసీ ఓవర్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. సో, కరెక్ట్ ఆప్షన్స్ ఆర్ 3 and 4. క్వెషన్ ఈస్ టు ఐడెంటిఫై ఇన్‌కరెక్ట్ ఆన్సర్. హెన్స్ ది ఆన్సర్ షుడ్ బి 1 and 2. అంటే ఇన్‌కరెక్ట్ స్టేట్మెంట్స్. సో, ఇన్‌కరెక్ట్ స్టేట్మెంట్‌ని గుర్తించాలి గనుక 1 and 2 పెట్టాలి. అది ఆప్షన్ లేదు. బట్ దేర్ ఇస్ నో సచ్ ఆప్షన్. యాక్చువల్‌గా ఈ క్వెషన్ టోటల్‌గా ఐదర్ డిలీట్ చేయాలి. సో, అప్పుడే ఇది టెస్ట్ ఆఫ్ జ్యుడిషియరీ కూడా నిలబడగలుగుతుంది. సో, ఈ కాంటెక్స్ట్‌లో మనకి ప్రొఫెసర్ డిపి అగర్వాల్, చైర్మన్ ఆఫ్ ది యూపీఎస్‌సి, హీ ఈస్ గోయింగ్ టు మెంటర్ అవర్ స్టూడెంట్స్. ఔట్‌సైడర్స్ కూడా రావచ్చు ఈ ప్రోగ్రామ్‌కి. 23rd March 2023 మార్నింగ్ 10 to 1 PM ఉంటుంది. And you are supposed to collect your admission pass. Without entry pass, you will not be allowed to attend this program at our Vikas Books Building, 2nd floor, Ashok Nagar, Hyderabad. ఇక్కడ మీరు ఎంట్రీ పాసెస్ తీసుకోవాల్సి ఉంటుంది.